నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం ఉపాధి హామీ ఏపీఓ గా పనిచేస్తూ జిల్లా విజిలెన్స్ అధికారిగా బదిలీపై వెళ్లిన సురేష్ కుమార్ను జడ్డంగి గ్రామం స్థానిక శివాలయం ప్రాంగణంలో ప్రస్తుత ఏపీఓ రెడ్డిబాబు అధ్యక్షతన శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపిడి రాంబాబు అడ్డతీగల ఏపీఓ ఆరవాలు మాట్లాడుతూ బదిలీలు సాధారణమని జిల్లాలో రాజవొమ్మంగి మండలాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి ఏపీఓ సురేష్ కుమార్ ఎనలేని కృషి చేశారని అన్నారు. అనంతరం మండల ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏపీఓ సురేష్ కుమార్ సేవలను కొనియాడారు. తదుపరి దుశ్శాలువాలతో సన్మానించి సత్కరించారు. బహుమతులను అందజేశారు. ఉపాధి హామీ పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసే విధంగా ప్రతి ఒక్కరికి తర్ఫీదునిచ్చి పనులు పూర్తి చేసే దిశగా తీర్చిదిద్దారని ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్స్ అన్నారు. ఈ సందర్భంగా ఏపీఓ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఈ మండలవాసుల అభిమానాన్ని మరువలేనని, నేను చేసే ప్రతి పనిలోనూ సిబ్బంది ఎంతగానో సహకారాలు అందజేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మరి ఈరోజు రాజవొమ్మంగి మండలంలో పనిచేసినటువంటి గౌరవనీయులు శ్రీ సురేష్ గారు జిల్లా డౌన్ ఆఫీస్కి ఏవీఓగా ప్రమోషన్ మీద వెళ్ళడం జరిగింది. మరి ఆ యొక్క విషయంపై పురస్కరించుకొని ఆ మండలంలో పనిచేసే సిబ్బంది అందరూ కూడా ఈరోజు వారికి చిన్న సత్కారం చేసుకోవడం జరిగింది. ఆ సత్కారం కార్యక్రమంలో మరి అడ్డదేగల మండలం ఏపీఓస్, మరి రాజవొమ్మంగి మండలం ఏపీఓలు, అక్కడ పనిచేసే సిబ్బంది అందరూ కూడా ఈరోజు అటెండ్ అయ్యి వారు చేసిన సేవా కార్యక్రమాల గురించి, మంచి కార్యక్రమాల గురించి ఈరోజు చక్కగా కొనియాడడం జరిగింది. మరి రాజవొమ్మంగి మండలాన్ని మరి ఆయన పనిచేసిన కాలంలో కూడా మంచి పురోగతి తీసుకురావడం వచ్చిందని మరి సిబ్బంది అందరూ కూడా తెలియజేశారు. మరి అలాగే ప్రతి విషయంలో కూడా ముందుండే విధంగా, అలాగే ప్రతి ఆన్లైన్ పనులన్నీ కూడా ప్రతి సిబ్బంది నేర్చుకునే విధంగా ఆయన మాకు తర్ఫీదు ఇచ్చారని చెప్పేసి కింద సిబ్బంది ఆయన కొనియాడారు ఆయన్ని. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన ఎంతో విజయవంతంగా మరి ఈ 2.5 సంవత్సరాలు కూడా ఎంతో సక్సెస్ చేసి మండలాన్ని పురోగతి తీసుకొచ్చారని చెప్పేసి అందరూ కొనియాడారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తారు.